నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో సమాజంలో అవినీతి ఎక్కడున్నా, అన్యాయాలు ఎక్కడున్నా, అక్రమాలు ఎక్కడున్నా ఆయన గొంతుతోటైతే ఖచ్చితంగా నిలదీస్తాడు. మరి అట్లాంటి బక్కజెట్ల సార్ అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మిగతా విశేషాలు, తెలంగాణ గురించి, అదేవిధంగా రాజకీయ పరిణామాలు ఎటు వెళ్తున్నాయి అనే విషయాల గురించి అయితే ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సరే, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా అందరి మీద ఫైర్ అవుతున్నారు, ప్రభుత్వం మీద. అదేవిధంగా అన్యాయం ఎక్కడుంటే అక్కడ మీ గొంతు వినబడుతున్నది. ఒక్కసారి మనము తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చూసుకుంటే సార్, మరి నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడిపోతున్నది. ఇప్పుడు అమ్మాయిలకు సెక్యూరిటీ లేదు, ఇటు నిరుద్యోగులు, అటు రైతన్నలు, ఇటు ఆర్టీసీ కార్మికులు, ఆటో కార్మికులు, ఇట్లా చూసుకుంటే తెలంగాణ మొత్తం సమస్యలతోటి సతమతం అయిపోతున్న వేళ మీ గొంతుతోటి మీరైతే అన్నీ చేస్తున్నారు కదా, మీ మాటగా ఏమని చెప్తారు? ఇప్పుడు పాలకులు ఒప్పుకుంటలేరు. సరే, ఇప్పుడు పండుకున్నోడిని లేపచ్చు, కానీ పండుకున్నట్టు నటించేటువంటి మనం లేపలేం. నువ్వు అన్నదానికి ఒక ప్రశ్న, సిన్సియారిటీ ఒక ప్రశ్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా సీరియస్గా. రేవంత్ రెడ్డి, నీవు మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి హోమాలు చేస్తారు, పెద్ద పెద్ద చేస్తారు కదా, నువ్వు తడి బట్టలతో వేసుకొని వచ్చి బండి సంజయ్ కొడుకు ఎక్కడుండో తెలియదని చెప్పు, బండి సంజయ్ ఆచూకి నాకు తెలియదని చెప్పు, తడి బట్టలతో వచ్చి నువ్వు ఎక్కడ ప్రమాణం చేస్తావు ప్రమాణం, నీకు తెలుసా నేను కూడా ప్రమాణం చేస్తాను, నేను కూడా తడి బట్టలతో ఛాలెంజ్ చేస్తుంది. నీకు ఆచూకి తెలుసు సార్. ఇప్పుడు మరి భగీరథ వాళ్ళ తండ్రి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న కాన్క్లేవ్ మీటింగ్లో మాట్లాడారు. ఏమన్నాడంటే, తప్పకుండా భగీరథ వాళ్ళ తండ్రి సంజాయిషి చెప్పుకోవాలి, నిజంగా మీరు ఈ సమాజంలో ఉంటే మీరే ఆయనను తీసుకొచ్చి పోలీసుల ముందు అప్పచెప్పాలి అనే విషయాన్ని అయితే మాట్లాడింది సార్. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారి కుమారుడు, కేంద్ర మంత్రి అంటే ఒక పెద్ద సుంట, కేంద్ర మంత్రి పక్కన పెడదాం, ప్రముఖ కేంద్ర మంత్రి యొక్క కుమారుడు భగీరథ ఎక్కడున్నాడో రేవంత్ రెడ్డికి తెలియదా? ఈరోజు తడి బట్టల మీద వచ్చి ఎక్కడ ఏ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారో చేయమను. అర్థమైందా? నేను కూడా వచ్చి ప్రమాణం చేస్తా. 101% రేవంత్ రెడ్డికి భగీరథ లొకేషన్ తెలుసు, ఎక్కడుంటో పక్కా తెలుసు. మీరు ఎట్లా చెప్పగలరు? 2000 పక్కా తెలుసు అబ్బా. అరే నాకుండేది సోర్సెస్. ఇంకోటి చెప్తా, ఇంత క్లూ. నేను సీఎం గారి ఇంటికాడికి పోయినా కదా, రేవంత్ రెడ్డి పోయినా కదా, ఆ రోజు 2 సార్లు సిపి గారు పోలీస్ గ్రూపులల్లో మెసేజ్ నా పేరు పెట్టారు, నాకు వేరే ఒక నిక్ నేమ్ పెడతారు అన్నట్టు, రెబెల్ అని. ఇక ఈరోజు రెబెల్ ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా అని పొద్దుగాలు అడిగారు 7 గంటలకు. అంటే నా ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుందో చూడిగా. మళ్ళీ అయినాక ఏమన్నా అయిందా అని కూడా అడిగాడు. అయినాక పొట్టు తిట్టిండు, నాకు మంచినీళ్ళు ఇవ్వలే కూర్చోబెట్టిండ్రు అని చెప్పిన. అవును, ఒక 6 గంటల సేపు అట్లనే కూర్చుంటే 6 గంటలు కాదు, దినమంతా అట్లనే కూర్చున్నా. కానీ అయితే కుహం ఏంటంటే వాళ్ళకు బుద్ధగాల మొత్తం రిపోర్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డికి 2000% ఆ ప్లాడ్ ఎక్కడ ఉందో తెలుసు. ఇక ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి పెట్టుకొని నీకు అక్యూజ్డ్ ఎక్కడుండో తెలిసిన తర్వాత ఇంకా ఎందుకే డ్రామాలు చేస్తావు? కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు దాని గురించి. వాళ్ళ అయ్యాక చెప్తుండు, పోరగానే అయ్యాక తీసుకొచ్చి పెట్టుమని. పట్టుకొచ్చే బాధ్యత అనేది లేదా? బెయిల్ కూడా రద్దయింది. ఇవాళ బెయిల్ రద్దయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పౌర సమాజ స్పందన చేయబట్టి. ఇవాళ పేమెంట్ పెట్టి యూట్యూబర్స్తోని మీరు పైసలు ఇచ్చి ఎన్ని స్టోరీలు చెప్పించినా జనం నమ్మలే, ఎవరు నమ్మలే. ఇవాళ ఇంకోసారి ఈ దరిద్ర ముండలు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే చెప్పుతో కొడతారు పబ్లిక్. దేశం కోసం, ధర్మం కోసం ఇలాంతా బట్టబాయి ముండలు, ఇలాంతా పైసల కోసం మాట్లాడుతారు. రియల్ బట్టబాయి ముండలే మరి వాళ్ళంతా. అదేందా? ఇంత ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఇది ఆడదులా గాడిదలా చెప్పు. బట్టబాయి ముండలు అనుకుంటే ఏమంటా చెప్పిలాను, ఏ చెప్పందుకొని కొట్టి అది చెప్పిలాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంత దారుణంగా ఒక్కడు మాట్లాడుతూ ఉంటాయి. పొద్దుగా నేను ఒక 25 మెసేజ్లకు నేను రిప్లై ఇచ్చిన పర్సనల్గా 1-to-1.
ఒక ఊళ్ళో పంతులు నీకు తెలిసిన కథ నాకు తెలిసిన కథే, కానీ బట్టబాజీ గాళ్ళకి కూడా తెలియాలి కదా. ఒక అమ్మాయి గురించి ట్రోల్ చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు మహిళల హక్కుల గురించి మాట్లాడతారు. అర్థమైందా? డేంజర్ ఉండదు వీళ్ళు. అత్తను కొట్టి మళ్ళీ కింద పట్టి పొరే రకాలు ఇవి. ఈ మామూలు కాదు ఇవి. మొగని కూడా కొడతారు కావచ్చు ఇట్లా, నాకు డౌట్. అర్థం అంటే పైసల కోసం ఏమన్నా చేస్తారు. బ్రాహ్మణ పంతులు ఒక మేకను పట్టుకపోతా అంటే ఈ బద్మాషి ముండలు అంతా కలిసి ఏమని చెప్తారంటే, పంతులు కుక్కను పట్టుకపోతున్నావు అని అంటారు. నువ్వు కుక్కను పట్టుకపోతున్నావు అంటే ఫస్ట్ ఒక బద్మాషి అంటది, ఆకంతా పోతాడు. ఇంకో బద్మాషి అంటది, అటైన పోక ఇంకో బట్టెబాయిది ఉంటుంది పెద్దది, అది కూడా అంటుంది అయ్యో ఇది పెద్ద యాంకర్ కదా అని అంటారు. లాస్ట్ ఆ పంతులు ఏం చేస్తారు, నిజంగానే కావచ్చు అనుకొని వదిలేసిపోతారు. వదిలేసిపోతే ఈ బట్టెబాయిలు దీని వెనుక ఉన్నోడు అందరు గట్టానికి కోసుక తింటారు. ఇలా అమ్మాయిని కూడా సేమ్ మేజర్ అయిన ఒకడు, ఆ పబ్బులో పోలేదా అని ఒకడు, మందాగిన్నది ఒకడు, దొంగ ఆధార్ కార్డు పట్టుకొని పబ్బులు తిరగదు. ఈరోజు ఆమె ఏది 25 ఏళ్ళని ఒకడు. అంటే ఈ బట్టెబాజీ గ్యాంగ్ అంతా వీళ్ళే పురుగులు పోసింది కావచ్చు వాళ్ళ అబ్బాకు. అర్థమైందా? ఇవన్నీ జయంగాలు చూసింది కావచ్చు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను బ్రదర్, ఒకళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసే వాళ్ళకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేస్తున్న బట్టెబాజీ గాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కోర్టు అన్నది మీరు పెట్టిన వీడియోని మొత్తం కూడా బీకున్నారని, లేకుండా ఇలా ఈ పుషి తప్పని చేయండి దరిద్రపు ముండలు అందరి అని కోర్టు ఇచ్చింది. మనం ఇప్పుడు పిల్లగాని అయ్యే పేరు తీయద్దని కోర్టు అన్నది. అంటే అయ్య లేకుండానే కొడుకు పుట్టిందా? ఈ చెట్టుని కూడా తలకాయ ఉండాలి కదా. అదే అంటే పోతే ఏ ఆర్డర్ పడితే అవి ఇస్తారా? సరే మీరు ఏది చెప్పినా మేము వింటాం, కానీ ఎంతవరకు కరెక్టు అని పేరు తీసుకోవద్దంటే వాళ్ళేంది వీడెక్కడా? వాడు కేంద్ర మంత్రి కాకుండా పవర్ లేకుంటే వాడు ఇవాళ తిరగా విర్రవీగున ఎవరిని పడితే వాడిని కొడితే వాళ్ళు తిరగమరుగా తన్నపోదురు. ఓకే, నీ దగ్గర మన ఏ దగ్గర పవర్ ఉందనే కదా పొరగాన్ని ఏమని ఎవడో బండకేసి కొట్టపోదురు. వేరేవాడైతే పవర్ లేకపోతే అదే చేద్దరు. పవర్ లేకపోతే అదే బండకేసి కొట్టపోదురు. కాబట్టి ఈరోజు మీరు మనం సొసైటీలో ఏం నడుస్తుంది, సమాజంలో ఏం నడుస్తుంది అనేది చూస్తే ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయి మైనర్ కాదు మేజరు అనే విషయాలు అయితే పదే వస్తున్నాయి. మరి ఆ పిల్లగాడు ఏడికెళ్ళి నేను అంటే మామూలుగా కోర్టుకు ఈయన హాజరు కావాలని పోలీసులు చెప్పాలి, లేదంటే కోర్టు అని చెప్పాలి. ఈయనకి ఇష్టం వచ్చినప్పుడే హాజరవుతాడట. ఆయనే మెయిల్స్ చేస్తున్నట్టు, ఆయనే చెప్తున్నట్టు ఈ కథనాలు అయితే వస్తున్నాయి. అయితే వాళ్ళ ఏమున్నా రాత్రి కోర్టు డిక్లేర్ చేసింది కదా అమ్మాయి మైనరే అని. అమ్మాయి మైనర్ అనేది వీళ్ళకి బెయిల్ ఇచ్చేది లేదని. అది పౌర సమాజ విజయం. పౌర సమాజం ఇన్ని పుకార్లను, ఇంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ పుడింగాలు చెప్పని నేను నమ్ముతారేమో అనుకున్నారు. వాళ్ళందరితో చెప్తాను కొట్టినట్టే కదా. ఇవాళ తెలంగాణలో భారీగా నష్టం ఈ అమ్మాయి దెబ్బతోని కనబడకుండా పోయేది. రేపు నంబర్ 1 తిరుమల మల్లె ఈ కేసు ఎత్తలే, మాట్లాడలే, దొంగల సద్దులు కట్టినాడు. అదే అంతకుముందు బాగా ఏదన్నా ఇష్యూ కాగానే వాళ్ళంత అబద్ధాల కోరు ఉండదు దొంగ అయిపోయిందా. సెకండ్ కల్వకుంట్ల కవిత, నేను డీజీపీ ఆఫీసర్ కవిత ఏమైపోతుంది నువ్వు అని అంటే నోరు తెరిచింది. సాయంత్రం చిన్న పిల్లగాడు కదా అని ఆమె కథమ్మ. మూడోది మీడియాలో అంతో ఇంత కొంచెం గౌరవం ఉంది రాములమ్మ అనట, మొత్తం అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అర్థమైందా? మొత్తం కథం. కేంద్ర మంత్రి గారి పైన మాట్లాడాను. కేంద్ర మంత్రి గారు ఇమీడియట్గా నాది బక్కజేసన్ ఫ్యాక్స్ అని ఛానల్ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేయించాను. ఇన్కమింగ్ లేదు అవుతుంది, పర్సనల్గా ఏదో వాడతా నేను. అందులో వీడియో ప్లే చేస్తే ఇమీడియట్గా ఇది చేసిండ్రు. కాబట్టి ఈరోజు వీళ్ళ దాన్ని పౌర సమాజం ఓవర్టేక్ చేసింది. వీళ్ళని నమ్మలే. ఇవాళ వాళ్ళు అమ్మాయి తరపున నిలబడ్డారు, 99% నిలబడ్డారు. 1% ఏంటంటే ఫేకుగాలు తప్ప 99% నిలబడ్డారు. కాబట్టి ఈరోజు కోర్టు కూడా ఇవ్వాల్సి వచ్చింది. అందరు అయిపోయిందని చెప్పారు. మీరు విన్నారు, జడ్జి గారు ఫస్ట్ ఏమన్నది తెలుసా, నా భర్త కూడా ఏదో చైర్మన్ ఇస్తుందని వచ్చింది, నాకేదో ఇస్తుందని వచ్చింది
అలా అంటే ఆ భయంలోకి సొసైటీ తీసుకుపోయింది. మీరిగిన వాళ్ళకు బెయిల్గిన ఇస్తే అలా వేరే ఇవాళ రాష్ట్రం మళ్ళా కల్లోలం అయ్యేది బెయిల్ ఇస్తే. ఒకవేళ ఆయనకు ఇంటర్మ్ బెయిల్గిన శాంక్షన్ చేస్తే ఇలా రాష్ట్రం మళ్ళా కల్లోలం అయిపోయేది. అదేందా? కాబట్టి ఇవాళ ఏదేమైనప్పటికీ ఇట్లా ఇసొంటిలతో మనం నిలబడితే, ఇసొంటి దోపిడీకి గురయ్యే వర్గాల తరపు మనం నిలబడితే మన సొసైటీ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ అమ్మాయి ఇష్యూ కాదు, వచ్చే రోజులలో ఇంకా చాలా పెద్ద ఇష్యూలు ఉంటాయి. వాటి అన్ని గ్రీన్ సిగ్నల్. నెక్స్ట్ ఇంకొకటి ఇసొంటి తప్పు చేయాలంటే భయపడాలి. అంటే బడాబాబులు చేయడానికి పర్మిషన్ ఉన్నాయా? అంటే మామూలుగా అదే అదే సార్, ఇప్పుడు పేదలకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయం అనుకుంటే ఉన్నదా? కాబట్టి అసలు చేయాలన్నా కానీ భయపడాలి. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ ఉన్న భయం ఉండాలి, బీజేపీ ఉన్న భయం ఉండాలి. రేపు లొంగబెట్టకు తన్నుదంటారా అనే భయం. ఈరోజు అది వచ్చింది, అది ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఆ పొరగాడు తిరగలేడు, బయట ఎడబడతాడా పెళ్ళికి పోలే. వాళ్ళ చుట్టపొలుగు రానియరు వాని ఇళ్ళకు. మనం అనుకుంటున్నామో చుట్టపొల ఆడిపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికో వాని ఇళ్ళకి రానియరు. ఇది బయటకు అమ్మాయి డేర్ చేసి బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టింది కాబట్టి కేసు బయటకు వచ్చింది తప్ప ఇది ఒకటే చేసిందని మనం ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు ఈ మొక్కొస్తానే ఎన్ని బద్నాములు చేస్తుంటారు. వాళ్ళు గట్టోళ్ళు కాబట్టి నిలబడ్డారు. వేరే వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు? తెర వెనుక ఇంకేం జరిగిందో అంతే కదా. ఇవాళ మనకు వకీల్ సాబ్ సినిమా స్పష్టంగా కనబడుతుంది. అలా కేంద్ర మంత్రిని చూసుకొని కొడుకు ఎట్లా ఎగిరిండ్రో ఇంట్లో కూడా అంతే కదా, సేమ్ అట్నే కదా. అంటే కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కథనాల ప్రకారము కావాలని చెప్పేసి కేంద్ర మంత్రి గారిని బదనాం చేయడానికి కింది స్థాయి నుంచి ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి అయ్యింది కాబట్టి మొన్న కొన్ని వాక్యాలు మాట్లాడింది కదా, ఆ వాక్యాలకు వేరే పార్టీకి సంబంధించిన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చేస్తున్నారు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కేంద్ర మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నాలు చేసి వాళ్ళ కొడుకు పైన ఈ విధంగా చేస్తున్నారు అనే విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అమ్మాయి ఎవరు చెప్తే లైఫ్ ఎవరు ఖరాబ్ చేసుకోరు. ఈ అబ్బాయి పైన కంప్లైంట్ పెట్టి కొట్లాడుతుందంటే దానికి అర్థమైంది టైం బాంబ్ కట్టుకున్నట్టే కదబ్బా. అంతే కదా. ఇప్పుడు ఆమె పేరు బయటకు వచ్చింది, నేను తిట్లు పడుకుంటా, ఎవరి కోసం ఆమె మీద త్యాగం చేస్తుందా? వాళ్ళు ఏమన్నా మంత్రి అయినాకనో రాత్రి కోటీశ్వరం ఏం కాలే. అదేందా? పాప పుట్టుకతోనే కోటీశ్వరాలు. మీరు హనీ ట్రాప్ అని వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లు అబ్బా. ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కు తెలియకుండానే ఇప్పుడు తిరుపతి టూర్కి వెళ్ళిరా, లేదంటే అక్కడికి వెళ్ళిరా, వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అబ్బాయి అంత చనువుగా ఉండి బగ్గి ఫోటో తీస్తున్నావా అంటే వాళ్ళకు ఉన్నటువంటి చనువును చూస్తుంటే అంటే అంటే సమాజంలో రేకెత్తుతున్నటువంటి అంశాలు విషయాలు సార్. అయితే ఆ సమయంలో వాడు ట్రాప్లో దిగిండ్రు, కుటుంబంతో స్నేహం చేసిండ్రు, గుడికి పోయింది కదా, గుడికి కదా పోయింది. గుడికి పొమ్మంటారు కదా. ఫోటో దిగినప్పుడు పరిచయం ఉన్నప్పుడు ఇక చెప్పారా? ఒక కేంద్ర మంత్రి కొడుకు యాక్టింగ్ చేస్తుండు కదా, జనవరి 31 నైట్ కోసం వెయిట్ చేస్తుండు వాడు. ఆ ముందు జరిగిన అన్ని ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోయాడు. దాని తర్వాతనే కదా, జనవరి తర్వాతనే కదా, న్యూ ఇయర్కి వెళ్ళి కదా గొడవ స్టార్ట్ అయింది, ఈ 5 నెలలు. కాబట్టి ఆ ముందు ఉన్నప్పుడు వాడు చనువు పెంచుకున్నాడు కుటుంబంను దించడానికి. ప్రతి దగ్గర అదే కదా జరిగేది, కాబట్టి నేను అందుకని చెప్తున్నా నీకు, ఇది వకీల్ సాబ్ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్ దిగిందబ్బా. ఇంకొకటి సార్, ఇప్పుడు అఘాయిత్యము 1 సారి 2 సార్లు 3 సార్లు జరిగిందని చెప్తున్నారు. అంటే మామూలుగా ఒకసారి జరిగినప్పుడు అమ్మాయి స్పందించి వాళ్ళ అమ్మతోటి కానీ నాన్నతోటి కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కానీ చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పలేదంటారు? ఏమన్నా అందుకనే మైనర్ అంటారు. పోక్సో ఎందుకు వచ్చిందంటే మైనర్ అనే అంటారు. అంత ఈజీగా ఒక పేరెంట్స్కి అంత ఈజీగా చెప్పనికుండదు అని చెప్పిన తర్వాతనే ఫిబ్రవరిలో ఏమో మంత్రి గారిని కలిసిండ్రు. మంత్రి గారు ఉల్టా వీళ్ళు తిట్టింది. ఆమె తల్లిని నా లెటర్ ఇవన్నిటికీ జవాబులు చెప్పింది కదా, 5 పేజీల ఉత్తరం. నాకు చాలా అంటే తటస్థంగా ఉండేటట్టు వ్యక్తులు చాలామంది నాకు ఫోన్లు చేసిండ్రు, మాట్లాడాను. అరే ఆమె తల్లి ఉత్తరం బ్రదర్ ఒకటి చెప్తా, ఇవి ఎవరైతే ఇటువంటి లేపుతున్నారు కదా వాళ్ళకు ఈ సంఘటన జరిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సంఘటన వాళ్ళకైనప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా నాయకుడు అంటాడు ఒక ఇల్లు కూలేటప్పుడు ఇల్లు కోల్పోయిన పరిస్థితి ఎట్లుంటుంది అనేది అది వేసుకుంటే, ఆ స్క్రిప్ట్ వీడు వేసుకుంటే, ఆ పాత్ర వీడు వస్తే అప్పుడు వాడు ఇల్లు కూలగొట్టాడు. అదే కాబట్టి ఒక లైఫ్
ఒక కుటుంబమే నాశనం అయిపోతుంది ఇలా. రేపు వాళ్ళు తెగిడిచిండ్రు, ఇది మనతోనే ఎండ్ కావాలి అనేది తెగిడిచిండ్రు. ఆ తెగిడిచిన వాళ్ళతోని బయట చాలా తక్కువ వస్తారు, బయటికి వచ్చిన వాళ్ళతో మనం నిలబడాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ పోరగానే ఇదే దుకాణం అంట, అదే ఇది డ్రగ్స్ అవి అన్నీ ఉన్నాయి. అవి టెస్ట్ తీసుకుపోయి చెన్నైలో టెస్ట్ చేపిస్తే రూపాయి బయటకు వస్తుంది. అవుట్ ముఖ్యమంత్రి అంటే అవుట్ రైడ్ అలా సపోర్ట్ అబ్బా, అవుట్ అండ్ అవుట్. సార్ ఇప్పుడు నిన్న ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? రాజకీయమే కావచ్చు, కేంద్ర మంత్రి విషయమే కావచ్చు, లేదంటే ఇంకా వేరే విషయాలే కావచ్చు. 2034 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వీడిచ్చి దాని తర్వాత దేశ రాజకీయాలకి వెళ్తాను, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పిండు. ఈ విషయాల గురించి ఏమంటారు సార్? ఒకటి చెప్తా బ్రదర్, ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కేసీ వేణుగోపాలే కదా. నేను కేరళ ఇన్ఛార్జ్గా చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. నేను ఎంత పెద్ద లీడర్నా ఏందనేది రేవంత్ రెడ్డి బాగా తెలుసు, ఓకేనా. నేను ఛాలెంజ్ చేసిన కేసీ వేణుగోపాల్ అంటే ముఖ్యమంత్రి కాడని. ఎందుకు ఛాలెంజ్ చేసిన అంటే అక్కడ అటువంటి మునగాళ్ళు ఉండవు. అక్కడ నేను పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి పోటీలో ఉన్న ఒక 2-3 నాయకులను 1-1 కలిసిన, ఎన్నికలకు ముందే 1-1 వాళ్ళకి కలిసిన. ఇక్కడ బిగ్ టీవీ అక్కడ ఎందుకు పెట్టిండ్రు, దేనికోసం పెట్టిండ్రు, ఇన్వెస్ట్మెంట్. వీనికి కేసీ వేణుగోపాల్కున్న ఒప్పందం ఏంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు మొత్తం స్పష్టంగా చెప్పిన. అదే దానికి తగ్గట్టుగా ఎవరమైనా కాలే కానీ వీళ్ళు మాత్రం కానిద్దాం. ఇవాళ తెలంగాణ పబ్లిక్ ఉసుడు దాకి కేసీ వేణుగోపాల్ ఈయన ముఖ్యమంత్రి చేసినోడు కూడా ముఖ్యమంత్రి కాకుండా పోయాడు. ఒక జేబులో రాహుల్ గాంధీ, ఇంకో జేబులో ప్రియాంక గాంధీ, నెత్తి మీద సోనియా గాంధీ గారిని పెట్టుకున్నా వాడు కాలేకపోయాడు. అదేందా ఇక్కడ నేను ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన ఒక్క నాయకునికి ఉన్నా, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటోడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ నేను ఒక రాష్ట్ర నాయకుడిని బాగా దగ్గరుండే, ఆ రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి రేసులు ఉండే, ముఖ్యమంత్రి అయ్యేటోడు పక్క. రేవంత్ రెడ్డి అంటోడు నాతో కూడా మాట్లాడుకుంటా ఆ రాష్ట్ర నాయకుడి నుండి దానికి ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు, ఆయన నుండి ఎట్లా పక్కగా జరపాలి అని నాకు చెప్తేనే పక్కగా జరగా. ఆయనతోని నా మీద నెగిటివ్ చెప్పి ఆయన జరుపుకునేటట్టు చేసిండు. అంటే ఆయన సూసైడ్ అటెంప్ట్ అయ్యాడు. పక్క అయ్యేటోడబ్బా, నా నెట్వర్క్ అట్టుండదు. పక్క అయ్యేటోడు నన్ను పక్క జరిపి. ఇవాళ ఎవరు పోటీ లేదు కాబట్టి ఆయన అర్థమైందా, వాళ్ళు అడగలే కాబట్టి ఆయన పోటీ కూడా కాదు. వీళ్ళు ఉన్న అందరు లీడర్ కంటే #1 లుచ్చా లీడరు రేవంత్ రెడ్డి. ఇది ఎడిటింగ్ చేసే అవసరం లేదు. #1 లుచ్చా లీడర్ ఎవడంటే రేవంత్ రెడ్డి. ఈయనకంటే అందరూ కూడా మంచి నాయకులే, కానీ నేను ముఖ్యమంత్రి కావాలి అని కసేవరకు లేకుండా ఉంటే అయ్యేటోడు. బట్టిగాడు వేస్ట్ ఫెలో మళ్ళా ఛాన్స్ ఉండే, 2-3 ఛాన్స్ ఉండే. ఆ 2-3 ఎవరైనా సరే, ఆ 2-3 కాకుండా నా సొంటని ఎమ్మెల్యే టికెట్ చేసి నన్ను లోపల కూర్చోపెట్టిన. రేవంత్ రెడ్డి కాకుండా ఒక్క నా పెట్టుకోండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఆపగలుగుతాను లేదో రేవంత్ కూడా బాగా తెలుసు. 1000% ఆపుతున్నా. 79 ఉన్న కేసుల క్రిమినల్లోని ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి చేస్తున్నారు? ఒక బంగారు లక్ష్మణ్ అనేట ఆయన కేవలం ₹1,00,000 దొరికితే ఆయన రాజకీయ సమాధి చేసినారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంబడి పడ్డాం మనం. మరి రెడ్ హ్యాండ్ 50 లక్షలతో దొరికినని మీరు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి రచ్చ గాయ చేసి ఎగరగొట్టి పడేద్దరు ఫస్ట్ దెబ్బకి. అవుట్. నా ఆసంటోళ్ళు లేక నోరు లేని వాళ్ళందరినీ చుట్టు పెట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు అవుతున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లతో నేను చూస్తా. ఛాలెంజ్ చేస్తున్నాబ్బా. మీరు ఇట్లా అంటున్నారు. అరే బ్రదర్, ఒకటి చెప్తుంటావా? ఒకటి చెప్తుంటావా? నేను ఢిల్లీ వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఛాలెంజ్ చేసిన, పోయిన ప్రభుత్వం దింపుతామని. ఇవ్వన్నా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం సంకనాకి, మేఘా కృష్ణారెడ్డి గారి సంకనాకి ఏ ఇష్యూ ధరణికి వెళ్ళి మొదలుపెట్టి కాళేశ్వరంకి వెళ్ళి మొదలుపెట్టి ప్రతి దాని కోట్ల పిటిషనర్ నేను, నాట్ రేవంత్ రెడ్డి, నాట్ బట్టి విక్రమార్క. ఈ దేశానికి సంబంధించిన పెద్ద నాయకులకు ఛాలెంజ్ చేసి నేను వాళ్ళను ఇది చేసిన, కొట్టాను వస్తుందని. తర్వాత వీళ్ళంతా పిస్తాలు దిగారు. ఎవడు కొట్టాను తప్ప అందరు పోయి కేసీఆర్ ఇట్లా అన్నం తిన్న వాళ్ళేనే. ఎడగొట్టాను. నిన్న రాత్రి స్టేట్మెంట్ అన్న కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాప్పా. మళ్ళీసారి ముఖ్యమంత్రి కాదు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అయితేనే మహా ఎక్కువ. ఇది కూడా చూస్తావు. అప్పటిదాకా కాదు, ఇప్పుడు దిగితే ఇప్పుడు దింపాలే. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఏమని ఉంటే లేదు, వీణే పెట్టుకుంటామంటే పెట్టుకోండి.
కానీ నేను కూడా జిద్దుగా తీసుకున్నా. నాకు ఎవరు అవసరం బ్రదర్. డీజీపీ ఇంటికి ఒక్కనే పోయినా. నా పక్కన ఇంకో కెమెరామెన్ కూడా పట్టుకపోలే. అదేందా రాష్ట్రం కిందికి మీదికి చేసిన. ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి ఒక్కనే పోయినా. వాని గేట్ ఒక్క లాతు కొట్టిన. 10 మంది లాతులు కొడితే ఏమో వాని గోడే కూలిపో. అదేందా కిందికి మీదికి అయిపోయింది పోలీస్ వ్యవస్థ. ఇవాళ అక్కడ పోయినాడు ఎవరు లేడు. రేపు ఇది కూడా కొడతా. నీది నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కానీ ఇది కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి నా స్కెచ్ చేసిండు, నేను బీజేపీకి పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలని చెప్పించిండు. నేను బ్రెయిన్ స్పైన్ లేనోని కాదు. నేను అస్సలు పోను. నేను ముఖ్యమంత్రి కాకుండా ఖచ్చితంగా అందరు అవసరం లే, ఒక్కని అడ్డుకుంటా. నువ్వు ఎట్లయితావో నేను కూడా చూస్తా. ఇది ఛాలెంజ్. ఇవాళ నేను చెప్తున్నా కదా బ్రదర్, ఇవాళ సిపి ఏ మెసేజ్ చేసినో నేను చెప్తున్నా. రెబెల్ అంటోడు ఎక్కడుండో చూడమని చెప్పిండు. రెబెల్ ప్రోగ్రామ్ ఏందో కనుక్కోమన్నాడు. నా నిక్ నేమ్ కూడా ఆయన కూడా స్టన్ అయిపోవాలి. అంటే నా నెట్వర్క్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అదేందా సెకండ్ వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఇవ్వలేకపోయారు, గెజ్జేయలేకపోయారు. వచ్చిపోయింది. నేను సీఎం ఇంటికి వచ్చిపోయిన కుక్క దొబ్బులు దొబ్బింది. కుక్క దొబ్బులు, మామూలు దొబ్బులు కాదు. పోలీసులు సిపి రజనర్ గారు ఎందుకు ఫెయిల్ అయింది కదా. సీఎం ఇంటి దగ్గర పోయిందంటే మామూలు విషయం కాదు కదా. మరి ఒకవేళ నిజంగానే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో భగీరథ్ మీకు ఏమైనా కనిపించిందా? లోపల వాళ్ళకి వెళ్ళిలా లేదంటే బయటనే అడ్డుకున్నారా పోలీసులు? లోపల దాకా పోయినా, మెయిన్ గేట్ దాకా పోయినా కదా. నేను ఏం చెప్తున్నా అబ్బా, తడి బట్టల మీద నువ్వు ఏ దేవుని మీద మీ ఇంటికాడ యజ్ఞం చేస్తావు, ఆ గుడి కాడికి రా, తడి బట్టల మీద ఒట్టేయి. నేను కూడా వేస్తాను. నీ దగ్గర ఉన్నాడని నేను ఒట్టేస్తా. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్న ఆయన మాటలతోనే అర్థమైపోయింది. మీరేమో ఇట్లా అంటున్నారు సార్. మరి నిన్ననే ఆయననే చెప్పిండు. ఏమన్నాడంటే ఒకవేళ ఆయన మా ఇంట్లో ఉంటే నేను కేసే కాకుండా చూసుకుందును కదా, ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టియకపోదును కదా, ఫోక్సో కేసు కూడా నమోదు చేయకపోదును కదా. ఒకవేళ ఆ భగీరథ అనే క్యాండిడేట్ను నేను కాపాడాలి అని అనుకుంటే ఎంతసేపు? జనాలందరూ కావాలని చెప్పేసి ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని. అంటే కాన్క్లేవ్ మీటింగ్ మీరు కూడా చూసే ఉంటారు సార్. బొంగుగాడు అంటే ఆడు చెప్పిన కథ వింటా. ఆడు చెప్పిన కథ నేను నిన్న బోకు మాటలు మాట్లాడాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక బోగ్గాడు. ఏం బోకు మాట చెప్తాను. నిన్న తల్లి లెటర్ చదివినావా? తల్లి లెటర్లా మేము 5 గంటలు పోలీస్ స్టేషన్లో ఉన్నామని చెప్పిండు. ఈ బోగ్గాడు ఏం చెప్పిండు, గంట సేపలు మేము ఎఫ్ఐఆర్ చేసినాం పోకో కింద అని చెప్పిండు. అర్థమైందా? ఈ పోలీస్ స్టేషన్ కింద ఇది రాదు అని చెప్పిండు. 0 ఎఫ్ఐఆర్ చేయమని చెప్పిండు. ఈ 5 గంటలు వీళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి అంటాడు వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించింది. నిన్న ఒక ముఖ్యమంత్రి అక్యూజ్డ్ మైనర్ తరపు నిలబడతారా, ఒక డ్రగ్ ఎడిక్ట్ ఒక తాగుబోతున్న తరపు నిలబడతారా? ఎవరి తరపు నిలబడతారు? నీ భార్య ఎవరి తరపు నిలబడ్డది? రేవంత్ రెడ్డి గారు. నీ కూతురు ఎవరి తరపు నిలబడతారు? ఒక ఆడబిడ్డ తరపు నిలబడతారు. వాళ్ళు ఆడబిడ్డలు కాబట్టి నువ్వేమని తరపు నిలబడవు? ఇంట్లోనే చెప్పాలి. అరే బుద్ధి లేని గాడిది ఆడవాళ్ళతో పెట్టుకున్నాడు, ఎవరు బాగుపడలేరా? అదేందా నేను ఈ అమ్మాయికి నేను ఏం చేసే అవసరం లేదు. ఈ అమ్మాయి ఉసురు తాకి ఫస్ట్ దిగిపోయేదే రేవంత్ రెడ్డి. తర్వాత పొరగానే ఇక రాజకీయాలు కనవాడు. నేను ఎన్నో ఉదాహరణలు చెప్తాను కదా. లేడీలు ఆడోళ్ళు రోడ్డు ఎక్కిన తర్వాత పలానంతో అన్యాయం అని చెప్పిన తర్వాత ఇవాళ దాకా ఎవడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా లేడు. ఇవాళ వాళ్ళకి ఆందర్ అవుట్. అర్థమైందా? ఇన్ని రోజులు పేరు సంపాదించుకొని కింది స్థాయి నుంచి వచ్చి అంతే. నీకు ప్రత్యూష కేసుల సినీ యాక్టర్ ప్రత్యూష కేసులో ఒక 25-30 ఏళ్ళ కింద జరిగింది. అందులో వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు రైట్ వాళ్ళు. ఇవాళ వాళ్ళు అయ్యలు కనబడతారు, వీళ్ళు కనబడతారు, మొత్తం మటాష్. రేపు మీది కూడా అయిపోతుంది. ఇవాళ ఎంతమంది కనబడకుండా పోయారు. కాబట్టి ఆ ఉసురు తగ్గబోదు, మీరు సర్వనాశనం అయిపోతారు, గుర్తుపెట్టు. సరే ఇంకొక విషయం, సరే ఇది ఒక విషయం పక్కన పెట్టుకుంటే నిన్న జరిగిన మీటింగ్లో ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే రాష్ట్రానికి సంబంధించి ఈ హైదరాబాద్ మహానగరంలో మూసీ సుందరీకరణ ఎవ్వరు ఆపినా అది తప్పకుండా సుందరీకరణ చేసి చూపిస్తా, హైడ్రాకు ఏ ఇల్లు ఎదురొచ్చినా కూడా ఇళ్ళను మొత్తం కూల్చి చూపిస్తా అని మాట గట్టిగా వినిపించారు కదా. ఓకే, ఇప్పుడు నీవు హైదరాబాద్ని కాపాడాలి, హైదరాబాద్ను ఒక మంచి సిటీగా చేయాలి. నువ్వు ఏం చేయ, హైదరాబాద్ ఎట్లుంది అట్లా ఉండని. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు?
కేబీఆర్ చుట్టూ ఉన్న చెరువులు అక్కడ రోడ్డు వైండింగ్కు ఇల్లు కట్ చేయాలి. ఉమ్, అలా బాలకృష్ణ ఇల్లు ఉందని చెప్పి రోడ్డు వైండింగ్ ఆపేసినాం. 2 మార్కులు వేసి నువ్వు రోడ్ నెంబర్ 12. ఉమ్, నేను మా బక్క చేసిన ఫ్యాక్స్లో దాదాపు ఒక 5 నెలల కిందనే మొత్తం రోడ్డు చేసిన. బాలకృష్ణ ఇంటి ముందు వీడియో చేసిన, ఉమ్, అది ఎగరగొట్టిండ్రు, అక్కడ చేసిన. అవి కూలద్దని పైనకెళ్ళి ఫ్లైఓవర్ వేసిండ్రు. నువ్వు పక్కిరిగానివని నువ్వే చెప్తివి, నన్ను కోసిన రూపాయి వెళ్ళదని నువ్వే చెప్తివి, ఆ, నేనే బొచ్చ పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తివి. మళ్ళీ నీకు ఎందుకే మీసాలకు సంపంగి నూనె? ఫ్లైఓవర్లు ఎట్లా కడతా అంటున్నావు? ఆడ ఉన్న చెట్టు మొత్తం కొట్టేసి రాత్రి మధ్యరాత్రిన కొడుతున్నారు పెడుతున్నావు. అలా పురాణాలు పోయి మాట్లాడితే వాళ్ళని మొత్తం అందరినీ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడే మాట్లాడిన అంతా మనకు నేను అందరు ఇష్టపడే పిల్లలు వాళ్ళు. ఉమ్, వాళ్ళు కొట్టాడుతున్నారని నేను అలా పోలే. కేబీఆర్లో గట్టి మంచి ఫైట్ చేస్తున్నారు. ఈరోజు పాపం పోలీసు వాళ్ళు అంతా బద్నాం అయిపోతున్నారు. గన్ని చెట్లు కొట్టేసినావు, నువ్వు హైదరాబాదు మంచిగా ఉన్నది. ఇలా చెట్లు కొట్టేయడం వల్ల, గుట్టెలు కొట్టేయడం వల్ల హైదరాబాద్ బ్యాలెన్స్ అయిపోతుంది. మా ఇంటి ముందు ఒక పెద్ద బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చారు. ఎవడో సిటీ సెంటర్లు ఇస్తారబ్బా? సిటీ అవుట్స్కర్ట్స్లో ఇస్తున్నానంటే ఓకే. ఇక్కడ ఉన్న రోడ్డు ఎంత, పక్కన మెట్రో ఉన్నది. నువ్వు బయటికి పోయేటప్పుడు చూడు, రామకృష్ణ స్టూడియో ఉండే, అదే తక్కువ రేటుకి ఇచ్చిండ్రు బిజినెస్ పర్పస్. కానీ అది ఎవరికో అమ్ముకుండు, బాలకృష్ణ అమ్ముకున్నాడు. బాలకృష్ణ వాళ్ళది అది. ఉమ్, నందమూరిలో బానిసే కదా ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి. 35-40 ఫ్లోర్లకు ఇచ్చారు. 4,000 అడుగుల లోపలికి దొబ్బిండ్రు. ఉమ్, లోపలికి 35 ఫ్లోర్లు గిడిస్తే అంటే ఒక ఊరు ఉన్నట్టు, ఒక ఊరు ఇక్కడ ఉన్నట్టు. ఆ ఊరు బయటకు వస్తే ఎట్లుంటుంది? ఇంకోటి పైన 35 ఫ్లోర్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాడిని ఎవరు కాపాడాలి? ఎట్లకెళ్ళి కాపాడతారు? ముందు మెట్రో ఉండే, ఇట్లకెళ్ళి చిన్న రోడ్డు. నువ్వు ఎట్లకెళ్ళి ఎట్లా కాపాడుతావు చెప్పు? 35 ఫ్లోర్లో ఉన్నోనికి ఏమన్నా అవుతుంది, 32 ఫ్లోర్కి ఏమన్నా అవుతుంది, 15 ఫ్లోర్కి ఎట్లా ఏమన్నా అవుతుంది? నువ్వు ఎట్లా ఇస్తావు పర్మిషన్? ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర అయిందంటే అది ఉన్నది, అక్కడ ఇచ్చిన. ఇక్కడ ఈ టౌన్లో నువ్వు సెంటర్లో అంత పెద్దగా ఎట్లా ఇస్తావు నువ్వు? మళ్ళీ కూలగొట్టేది మళ్ళీ నువ్వే. అంటే ఈరోజు పర్యావరణం సర్వనాశనం చేసేది నువ్వే. అంత పెద్ద బిల్డింగ్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గాలి ఎట్లా వస్తుంది? ఇది అడ్డుకోదు. సూర్యుడు ఎట్లా వస్తాడు? కాబట్టి నువ్వు హైదరాబాద్ ఉండతిరిగా ఉంటే హైదరాబాద్ మంచిగానే ఉంటుంది. నీ కళ్ళు పడితేనే నాశనం అవుతుంది. ఇలా ఇల్లు కూలగొట్టి తిరుతా, సామాన్లు బయట తీసుకొని ముందే బయటికి వెళ్ళిపోండి. లేదంటే బాగా నీ అయ్యే జాగిరా అది? ఏం రేవంత్, నీ అయ్యే జాగిరా? ఆడేటోళ్ళు లేడనుకున్నావా? అందరినీ రింగ్ చేసుకున్నాను అని ఎవరు మాట్లాడేటోళ్ళు లేడనుకున్నావా? ఇవాళ నీ ఫకర మాటలు ఏవైతున్నాయో అవి రేపు రాజకీయాల్లో దేనికి సర్పంచ్ 2సారి ముఖ్యమంత్రి, కేంద్ర రాజకీయాలు బొంగు బోషాడమంటున్నావు కదా. నెక్స్ట్ నువ్వు సర్పంచ్ కూడా గెలవవు. అదేంట సర్పంచ్ కూడా గెలవవు నువ్వు. నిన్ను తూ 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 అంటున్నావు. ఇవాళ నీ కోడంగల్లోనే ఇవాళ నీకు దిక్కులేని పరిస్థితుల్లో సొంత నియోజకవర్గం. రేపు ఎన్నికలు రాని ఎట్లా ఉంటుంది చూడు నీ తమాషా. సరే, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్కూళ్ళను, ప్రభుత్వ స్కూళ్ళను ధ్వంసం చేసుకుంటూ కొత్తగా కడుతున్నారు. అంటే ఉన్న స్కూళ్ళను మంచిగా మరమ్మతులు చేసి వాటిని మళ్ళా పునరుద్ధరించి మంచిగా చేయవచ్చు. మరి ఉన్న స్కూళ్ళని తీసేసి మొత్తానికి కొత్తగా కట్టి అంటే దేనికి సూచకం ఇది? బ్రదర్, ఇప్పుడు నిర్మాణాలు జరిగితే పైసలు వస్తాయి. నీ ప్రతిదీ పైసల కోసమే. నేను చెప్తున్నా, రిటైర్డ్ వాళ్ళ పైసలు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. 25,000 ఇప్పుడు 800 మంది రిటైర్డ్ అయ్యారు. ఇంకో 400 మంది పెరిగిన వాళ్ళు. వాళ్ళ పైసలు మొత్తం దొబ్బి తిన్నావు. వాళ్ళ పైసలు అడిగితే నాకు క్వశ్చన్ రూపాయి వెళ్ళదన్నావు. ఆడ ఫ్లైఓవర్ కడతా అన్నావు, ఫ్యూచర్ సిటీ అన్నావు, RRR అన్నావు, రేడియల్ రోడ్ అన్నావు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూలగొట్టి మళ్ళీ కూడగలవు. అసలు ఇప్పుడు ఉన్న స్కూళ్ళల్లో 8,500 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. ఇప్పటిదాకా నువ్వు మళ్ళీ టీచర్ల నోటిఫికేషన్ ఇవ్వలే. నీ టీచర్ లేకుండా ఎట్లన్నా స్కూళ్ళు పెడతావు? నిర్మాణాలు చేసేవాటి డబ్బులు దొబ్బే నీకబ్బా. ఈ నిర్మాణాలు కట్టుడు, ఇవి బ్రిడ్జిలు కట్టుడు, ఇవన్నీ కూడా కమిషన్ల కోసమే నిర్మాణాలు. తెల్లాలేస్తే ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని ఎత్తుకపోవాలి. బ్రదర్ ఒక్కటి చెప్తా నీకు, ఒక పెళ్ళికి శుభకార్యానికి పోయినా, సావు కాడికి పోయినా, దినాల కాడికి పోయినా, దినాలు చచ్చి సావు కాడ చచ్చి అందరు ఏడుస్తూ ఉంటారు. దినాల కాడ అందరూ, పెళ్లి కాడ అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ అక్కడికి ఒక దొంగ పోతాడు. వాని పెళ్ళైనా, సావైనా, దినాలైనా, ఏడైనా మన ఐడియా ఒకటే ఉంటుంది. దినాలు అయితే కాకి పెట్టిన పిండం ఎత్తుకపోయి తినాలనా,
అర్థమైందా? సావైతే ఆ శవాన్ని కట్టిన కోడి ఎత్తుకపోవాలన్నా, అర్థమైందా? పెళ్ళి అయితే ఆడ పుస్తకాలు ఎత్తుకపోవాలన్నా, ఇవే ఐడియాలు ఉంటాయి. దొంగకు వేరే ఐడియా ఉండదు. అది పాపం పుణ్యం మంచి చెడు ఏముండదు. అట్లా మన ముఖ్యమంత్రి గారు కూడా 79 కేసులను ఒక క్రిమినల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన కేసులు చెప్తున్నా. నోట్ల కట్టలతోని లంచాలిస్తే రెడ్ హ్యాండ్ దొరికిన ఒక దొంగ. నేను ఆలోచన ఏముంటుంది, సావైనా దినాలైనా పెళ్ళైనా ఏదైనా నేనేం ఎత్తుకపోవాలి, ఏం దొంగతనం చేయాలి, ఎట్లా అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ దొంగను దొరకబడతారు, 3rd డిగ్రీ ఎక్కించి కొడతారు. అమాయకంగా నోరు పెట్టి నేను తీయలేదు సార్ నిజంగానే కావచ్చని వదిలేయాలి, అట్లా పెడతారు ముఖం. రాత్రి ఇంటర్వ్యూ చెప్తుంటే అమాయకంలో పెడుతుంటే అంతే. కానీ జరుగుతుంది ఏంటి, దోపిడీ. సార్ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే సార్, ఇదే రేవంత్ రెడ్డి గారు మరి రైతు సమస్యల మీద మాట్లాడట్లేదు, రైతులకు ఉన్నటువంటి సమస్యలను తీర్చట్లేదు అని అందరు చెప్తున్నారు. నిన్నటికి నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు 3 60 కాన్వాయిలల్లో 60 కాన్వాయిలలో వెళ్ళి ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి సెంటర్స్ దగ్గరికి పోయి మరి రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారట. మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము మరి విఫలమైనట్ల సఫలమైనట్ల రైతుల పట్ల అనే విషయాన్ని గురించి ఏమని చెప్తారు? బ్రదర్, ఒకటి ఇలా 2 రకాల మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ ఎజెండాతో ఉన్న మంత్రులు కొంచెం మంచి చేయాలనే ఆలోచన ఉన్నది. ఈ బతికొచ్చిన చంద్రబాబు గ్యాంగ్, దొంగల గ్యాంగ్ ఉన్నది చూసినా, వీళ్ళకు రైతులకి అంతే ఎన్నికలప్పుడే 1000-2000 ఇవ్వాలి, ఓటేసుకోవాలి. బ్రదర్, తెలంగాణలో పైసలతోని ఓట్ల దుకాణం ఖతమైపోయింది కదా, అది కూడా వచ్చే రోజులలో కనబడదు. తమిళనాడు దెబ్బలు, తమిళనాడులో పోలింగ్ ఏజెంట్ కూడా లేరు విజయ్ పార్టీకి, గుర్తుపెట్టుకో. పోలింగ్ ఏజెంట్ లేకుండా కానీ రాఫ్లో కొట్టుకొని వచ్చేసారు. అన్ని పనులకు ఏజెంట్ ఉన్నారు. ఆయన 10-15 గెలుస్తాను, ఆయన కూడా అట్నే కొనుక్కొని వచ్చేసారు. రేపటి దినాన ఆ పెను మార్పు తెలంగాణ ప్రజానికం ఆ విధంగా వీళ్ళు అనుకుంటున్నారు. 5,000 2,000 ఇచ్చి బాగా కొట్టేసింది కదా ఫ్యూచర్ సిటీలో ఆడేడ కట్టలు ఇచ్చింది. ఇవేవి పనికిరావు. రేపు మీరు పిచ్చోళ్ళు లెక్క చూసుకుంటూ కూర్చోవాలి, మేము ఇంత ఫైట్ చేసినామని. మీరు లెక్క ఉంటుంది. ఇవాళ మేము రైతులను మోసం చేస్తున్నాం, అందరం మోసం. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేను అందరినీ మనం అనడానికి లేదు, కొంతమంది మంత్రులు మంచి చేయాలన్నా కానీ సార్ మరి మంచి చేయాలని ఉన్నా కూడా సుమారు 26 రోజుల నుంచి 15 రోజులు అవుతున్నది. మరి ఈ మీరు చెప్పినటువంటి మంచి మంత్రులే మరి వెళ్ళి చూడవచ్చు కదా. వాళ్ళతో ముఖ్యమంత్రి అనేటోడు, నేను అంతగా పేర్లు చెప్తలేను కదా, ముఖ్యమంత్రి అనేటోడికి కొనాలని లేదబ్బా, కళ్ళాల కళ కొనాలని లేదు. రైతులు ఆగం కావాలని ఉన్నదా? కానీ నేను ఎలక్షన్లు అప్పుడు పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటా. 2,000 ఎట్లా ఇవ్వాల్సిందే, కొన్న ఇవ్వాలి, కొనకుండా ఇవ్వాలి. నాకు అన్నేస్తారు, బీజేపీకి అన్నేస్తారు. అంటే ఇక వాళ్ళ బతుకులు అట్లనే, ఓటు నాకేస్తాను, నాకేకుండా బీజేపీకి వేస్తారు, లేకుంటే ఎవరికన్నా మాకేం ఫరక్ పడుతుంది. మేము ఓట్లు కొనుక్కుంటాం. ఇలా లెక్కలు ఉన్నారు. ఊర్లల్లో గ్రామీణ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు లేదు, ఒక కొత్త నల్ల కనెక్షన్ లేవు, అర్థమైందా, ఒక ఇంద్రమ్మ ఇండ్లు లేవు, అర్థమైందా. ఇవాళ అంతా ఎందుకనంటే రేపు ఎటు పోయి నేను మళ్ళా ఓటర్ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, బిర్యానీ పొట్లం ఇవ్వాలి, ఓటు వేసుకోవాలి. ఈ పంచాలు ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఇలా ఊళ్ళు ఆగంగానే కారణం అది. ఊళ్ళల్లో రోడ్లు లేవు కావచ్చు, స్కూళ్ళు లేవు కావచ్చు, కానీ బెల్ట్ షాపులు అయితే ఇప్పుడు సందుకొకటి పెట్టారు, అదేందా. ఈసారి హైయెస్ట్ 3,50,3,5 కోట్ల కాటన్ల బీర్లు అమ్మారు, అదేందా. 3,70,00,000 కాటన్ల విస్కీ అమ్మారు. అంటే ఇవాళ ఎంత పబ్లిక్ని ఎంత పైసల కోసం టార్గెట్లు ఇచ్చి కంట మీద తుపాకీ పెట్టి అమ్మిస్తున్నట. తాగుతావా లేవా, తాగుతావా లేవా. అక్కడ తమిళనాడులో ఏమో గుళ్ళకాడ బడికాల్లో ఉన్న బార్లు మొత్తం కూడా వీక్కపోయాయి. పక్కన ఈయన సోషల్ మీడియా నాది విజయ్ పక్కన పెట్టుండ్రని అలా చోర్ పోలీసు ఉన్నట్టున్నది ఆ ఫోటోలు. సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టుకుంటారు. ఒక దిక్కు తమిళనాడు సీఎంది, ఒక దిక్కు మన దొంగది పెడితే చోర్ పోలీసు లెక్కనే ఉన్నది. కాబట్టి అట్లున్నది. ఇంకొక విషయానికి వస్తే సార్, నన్ను కోసిన రూపాయలది, నేను బయటికి పోతే నన్ను దొంగలాగా చూస్తున్నా, అట్లా ఇట్లా అని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూసుకుంటే మెస్సీని, అందాల పోటీలను, ఇవన్నీ అంటే ఈ పోటీలకు పెట్టేటువంటి పైసలు జనాల మీద కానీ, స్కూళ్ళ మీద కానీ, పేదల మీద కానీ, ఒక సంస్థ మీద కానీ, లేకపోతే ఆర్టీసీ మీద కానీ, ఆటో యూనియన్స్ మీద కానీ పెడితే వాళ్ళు బాగుపడతారు కదా అని నేను అంటున్నా సార్. వాళ్ళు బాధపడడానికి నాయకుడు అబ్బా. నేను ఇందాక ఏం చెప్పినా, ఒక ఆలోచన ఏముంటుంది, పెళ్ళి పోయినా సాగు పోయినా దినాలు పోయినా ఎంత దోపిడీ చేయాలనే ఆలోచన దొంగకుంటుంది.
నువ్వు నాయకుడు అని ఎందుకు అనుకుంటావు? నాయకునికి అవి ఉంటాయి. లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా తెలంగాణ అప్పుల పాలు చేయకుండా కాపాడుకోవాలి, తెలంగాణ అప్పులు ఎట్లా తీర్చాలి, తెలంగాణ యువతనికి ఎట్లా ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులను ఎట్లా ఆదుకోవాలి, ఉద్యోగాలకు ఎట్లా వాళ్ళు మంచి చేసుకోవాలి, అందరూ కలిసి తెలంగాణ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది అట్లా లేదు కదా. ఇది ఏమైనా తెల్లాలి బ్రదర్. నేను చెప్తున్నా, నాకు 51 సంవత్సరాలు, దాదాపు ఒక 10 మంది ముఖ్యమంత్రులను చూసిన. నా దృష్టిలో వరస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు. ఆయనకంటే వరస్ట్ సీఎం ఈయన. నా దృష్టిలో ఈ ప్రపంచ దేశంలో ది మోస్ట్ వరస్ట్ సీఎంని ఎవరిని చూసినా అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తర్వాత అంత వరస్ట్ అంటే పచ్చిగా అబద్ధాలు ఆడతారు. చాలా నేనే కట్టిన అంటారు. అబ్బా చంద్రబాబు నేనే కట్టిన అంటారు. బిర్యానీ నేనే నేర్పిన అంటారు. నేనే అందరికి చూపించిన అంటారు. ఐటీ నేనే తెచ్చిన అంటారు. ఐటీ తెచ్చింది నేంద్రమల్లి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ శిలాఫాలకు. పచ్చిగా నేనే తెచ్చిన అంటారు. హైటెక్ సిటీ ఆయనే రూపకర్త, నేంద్రమల్లి జనార్దన్ రెడ్డి, నా చంద్రబాబు నాయుడు. అన్నీ నువ్వే అంటారు. ఇవాళ ఆయన బ్రాండ్ అంబాసిడరు వెన్నుపోటుకు, ఈయననేమో బ్రాండ్ అంబాసిడరు ఓట్లు ఎట్లా కొనాలో నోట్లు ఇచ్చి ఓట్లు కొనడానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్. ఏసీబీ కేసులకు బ్రాండ్ అంబాసిడర్ ఈయన. కాబట్టి వీళ్ళతోనే ఈరోజు మనం చెప్పించుకున్నట్టుగా లేదు, మనతో వాళ్ళు చెప్పించుకున్నట్టుగా వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. సార్ ఇంకొకటి, ఇక ముందు జరగబోయేటువంటి హైడ్రా కూల్చివేత రంగనాథ్ గారు కూడా మాట్లాడారు. హైడ్రా కూల్చివేతల ద్వారా ఈరోజు బ్రదర్ మీరు హైడ్రా ఏదైతే వేసిండ్రో, హైడ్రా అనేది చెరువుల పునరుద్ధరణ అనేది మంచి సబ్జెక్ట్. కానీ మీరు దురుద్దేశంతో సెటిల్మెంట్లు చేసి భయపెట్టించి చేసుకోండి. ఒకటి హైడ్రాలా మున్సిపల్ ఉండాలని ఒక్కడు ఉన్నావు, రిజిస్ట్రేషన్ ఉండాలి, మేజర్ ఇరిగేషన్ ఉండాలి, మైనర్ ఇరిగేషన్ ఉండాలి, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఉండాలి. ఇలా అన్ని ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేస్తుంది, మున్సిపల్ నల్లలు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది. అక్రమని మీరే కూలగొడతారు. ఇది ఎట్లా అక్రమంగా వాళ్ళు పర్మిషన్ వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా ఫస్ట్. వీళ్ళ నష్టపరిహారాలు ఇచ్చి పంపాలి కదా వీళ్ళకు. కాబట్టి ఇలా వీళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వకుండా వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ నాగం చేసి ఈరోజు మీరు ఎట్లా అవుతారు బ్రదర్? ఒక్కరోజు నేను చెప్తున్నా కదా, ఇవాళ రేపు ప్రభుత్వం మారుతుంది. ఏ రోజైనా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇప్పించి తీరుతాము. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా వచ్చే ప్రభుత్వంలో దానికి నేను ముందు పడతారు ఉంటాను. ఇంకా రంగనాథ్ ఇల్లే నిజంగా రంగనాథ్ నీతిమంతుడు అయితే అబ్బా, ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్ని ఇల్లు గులగొట్టు. ఫస్ట్ నీళ్ళు గులగొట్టుకో. యూసుఫ్ కూడా పెద్ద చెరువు నీ ఇల్లు ఉన్నది, కూలగొట్టు. వస్తా నీ ఇంటి డాక్యుమెంట్ చూపెట్టివా రంగనాథ్? చూపెట్టు దమ్ముంటే. నేను ఎన్నిసార్లు టీవీలో ముందుకు ఇవాళ దాకా డాక్యుమెంట్ చూపించాను. అది పక్కా చెరువు, అది అర్థమైందా? అవన్నీ చెరువులు ఉన్నాయి అవి, మధురానగర్ అంతా. ఇవాళ ఎక్కడికి గెలికిందంటే రంగనాథ్, ఆయన నువ్వు డ్యూటీ సమానంగా చేయి. ఇవాళ ఒకరికొకరిని ఒకరు ఇవాళ పేదోళ్ళకి కూలగొట్టాలి, పెద్దోని భయపెట్టాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇదే దుకాణం నడుస్తుంది. ఇట్లా దునియా పైసలు వసూలు చేసింది. అది సెటిల్మెంట్ దందా హైడ్రా అనేది. హైడ్రా ఎట్లా రన్ కావాలనో కాలే. రేపు మాకు ఏదన్నా ఒక రోజు నేను ఎవరో ఒకరితో సలహా తీసుకున్న రోజు నేను చెప్తా అసలు హైడ్రా ఎట్లా నడవాలని, ఎవరికి ఎవరు చేయాలని. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. సార్ చివరిగా ఏదైతే ఇప్పుడు ఫోక్సో కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన భగీరథ గురించి కానీ అదేవిధంగా మైనర్ బాలిక గురించి కానీ ఏమని మాట్లాడతారు సార్? అసలు సామాజిక న్యాయం అనేది ఎవరికి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? బ్రదర్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్లో అందాల భామల పోటీలు అయినాయి కదా. అందాల భామల పోటీలు అయినప్పుడు మెల్లి మ్యాగీ అని మిస్ ఇంగ్లాండ్ వచ్చి పాల్గొన్నది. మిస్ ఇంగ్లాండ్ పాల్గొన్నప్పుడు ఆమె లండన్కు పోయినాక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నన్ను హైదరాబాద్లో వేశ్యాలను చూసినట్టు మమ్మల్ని చూసిండ్రు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అదే తీస్తున్నా, ఓకేనా? Miss England walks out saying she was made to feel like a prostitute. Now BRS chief slams Telangana government, said, and I quote, "It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forum." ఓకేనా? ఈమె నన్ను వేశ్యాలను చూసినట్టు చూసింది అని దీని మీద ఒక కమిటీ వేసిండ్రు. శ్రీకా గోయల్ను డీజీ గారిని పెట్టి కమిటీ వేసిండ్రు. ఆమెను గోకిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళే.
ఆ రిపోర్ట్ ఏమైందో బయట పెట్టుమను. వీళ్ళే సొక్కం పూసలు కాదు, ఆ కేంద్ర మంత్రి కోల్కాసా ఉంటోళ్ళే వీళ్ళు. అబ్బాయి ఇంగ్లాండ్లో పోయి చెప్పిందబ్బా, ప్రపంచ దేశాలలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది. అదేందా షికాగోయల్ ఇచ్చిన రిపోర్టు మిస్ మ్యాగీ ఆరోపణ ఏందో బయట పెట్టియాలి. అదేందా నేనే కంప్లైంట్ ఇచ్చినాను. ఆమె ఇచ్చిన దానిపైన షికాగోయల్ గారికి ఫిర్యాదు చేసిన, మహిళా కమిషన్ నోటీస్ పంపిన పోలీస్ స్టేషన్కు, మూసేసిన. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఉన్నారు. పేరు ఫయం కురేషి అనేటోడు ఉన్నాడు. అలా ఫయం కురేషి అంటే లోపలి తీసుకుపోయాడు. అదేందా ముఖ్యమంత్రితోనే ఉంటాడు. మరి ఆ కేసు ఏమైంది? ఇలా భగీరథ చేసింది తప్పు కాదు ముఖ్యమంత్రి దృష్టిలో. అదేందా ముఖ్యమంత్రి గోకి గోలలో రక్తాలు వచ్చినాయి, ఆ గోకుడు ప్యాచ్. బిల్లు మ్యాగ్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు? కాంక్లేవ్లో ఎందుకు అడగలే ఆ ప్రశ్న? జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయింది, మీరు ఎందుకు తీయాలి? మిస్ మ్యాగీ అంటే ఆమె ఒక క్రెడిబిలిటీ ఉన్న ఆమె. ఎట్లా చెప్తున్నాం, ఈ కరోనా తర్వాత గుండె నొప్పిలు వచ్చిన వాళ్ళకు సిపిఆర్ ఇచ్చి ఎట్లా బతికియాలి అనే దానిపై ట్రైనింగ్ ఇస్తుంది ఆమె స్కూళ్ళల్లో, కాలేజీలలో. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే అవకాశం దొరుకుతుంది. నేను మిస్ వరల్డ్ అయితే అని పాల్గొంటే ఈ దుర్మార్గులు పారిపోయేటట్టు చేశారు. ఆమె అక్కడికి పోయి ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ వీళ్ళంతా ఇది కదా ఆయనతో సంపగాలు ఇక్కడ ఉంటాయని వెళ్ళిపోయేదాకా కాముంది. వెళ్ళిపోగానే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఇజ్జతి పోయింది తెలంగాణకి, ఇజ్జతి పోయింది. ఇప్పుడు ఆ పాప కేసును ఏమంటావు చెప్పు? ఇది నీ బతుకు, ఇది నీ క్యారెక్టర్ రేవంత్ రెడ్డి, ఇది నీ చిల్లరతనం. ఆ పోరగానికి నీకేం తేడా చెప్పు. ఇక ఆ పోరగానికి నీకేం తేడా చెప్పు. అది ఏదైనా బయటగా మాట్లాడిస్తలేరు. బీజేపీ వాడు కూడా ఎవడు అడగాడు. అదే కదా కాషాయ రంగవాడు కూడా ఎవడు అడగాడు. అందులో ఉన్న మహిళా మనులు కూడా ఎవరు అడగారు. ఇది అడిగింది ఒక పక్క చేస్తాను ఒకటి గుర్తుపెట్టు. కాబట్టి ఇలా తెలంగాణలో అమ్మాయిలకు విలువ లేదు. ఇవాళ అన్ని పార్టీలు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ లేడీస్, నాకు బీజేపీ మహిళలు చాలామంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ప్రామిస్ చెప్తాను సార్, మేము మాట్లాడలేము కానీ మంచిగా మాట్లాడుతాం. మంచోళ్ళు ఇల్లు, పిచ్చి పక్కిదాళ్ళు కాదు, మంచోళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఉన్నతమైన పదవులలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మంచిగా మాటలు చెప్పింది ఒక్కడు కూడా అబద్ధాలు, సత్యం మాట్లాడినా. కాబట్టి మెల్లి మ్యాగీ విషయాన్ని నీకు దమ్ము ఉంటే ఆ రిపోర్ట్ బయట పెట్టరేవంత్ రెడ్డి. నువ్వు ఒక న్యాయం చేయి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు హోంమంత్రి ఎందుకు పెట్టుకున్నావు? దొంగలం కాపానికి, దొంగల సర్దు కట్టుకొని దొంగలం పట్టుకోకుండా. ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో అందరు మీరు అంత దురదృష్టవంతులు. ఒక రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ కింద మీరు పనిచేయడం మీ దురదృష్టం. సో చూశారు కదండి, బక్క జెట్సన్ గారు సమాజం గురించి, అదేవిధంగా ఈ ఫోక్సో కేసు గురించి, మిగిలిన అంశాల గురించి ఏ విధంగా మాట్లాడారో. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.